నన్ను ఆనంద స్వరూపంగా ధ్యానించు. బాబా బాబా అంటుంటే మళ్ళీ ఆనందం కలుగుతూ ఉంటే అదే ఆయన స్వరూపం. కొంచెం ఆనందం కలగదు, మనకు రకరకాల మన నిజ జీవితంలో జరిగేటువంటి రకరకాల కారణాల ద్వారా కలగదు. నామం చేయాలని అనిపించదు అసలు మొదట. అప్పుడు ఆయన రూపాన్ని చూస్తూ బాబా బాబా అని పిలవండి. నామం అనుకోవటం అంటే జపం చేయటం అని అంటే నామాన్ని రిపీట్ చేయటం అని కాదు. జపం అంటే రిపిటేషన్ కాదు, పిలవటం. బాబా 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 అని ఫోటో ముందు కూర్చొని పిలవండి. కాసేపు పిలిచిన తర్వాత తెలియకుండా మనలో పలికినట్టుగా ఒక అనుభవం అవుతుంది, అయిపోతుంది. అందుకని శాస్త్రాల్లో కూడా ఏం చెప్పారంటే జపం అజపం అవుతుంది అన్నారు. జపం యొక్క పరమార్థం ఏమిటి, దాని యొక్క లక్ష్యం ఏమిటి, గమ్యం ఏమిటి అని అంటే అజపమే అన్నారు. అజపం కావటం అంటే అది ఆ ఆనందానుభూతి. అది వచ్చిన తర్వాత ఆయన పిలిస్తే పలికినట్టు లెక్క. మనకుండేటువంటి రకరకాల ఈ కోరికలు, రకరకాలైనటువంటి ఈ వ్యాసంగాలు, వీటితో మన గొంతు పూడుకుపోయింది. అంటున్నాం, రావడంలా గొంతు. కాబట్టి 10 సార్లు ట్రై చేయండి. ఒకసారి బాబా అంటాం, అనగానే ఏం రా అంటాడు, పలికాడు. అప్పుడు ఒక ఆనందం కలుగుతుంది. అదే జపం. నామజపం అంటే పిలవటం, బాబాని ఆర్తిగా మన హృదయాంతరం నుంచి పిలవటం. ఎప్పుడు దాకా పిలుస్తాం? పలికిన దాకా పిలుస్తాం, అంతేనా? నీకు లోపల ఒక పెద్ద కోరిక ఒకటి ఉంది, ఆ కోరిక తీరాలా, పిలువు బాబాని. అది తీరిన దాకా పిలువు. నామజపం అంటే రిపిటేషన్ కాదు, అది బుర్రకెక్కదు. పిల్లలు చదువుతుంటారు చూసావా పుస్తకం, షేక్స్పియర్ ఇస్ గ్రేట్ డ్రామాటిస్ట్, షేక్స్పియర్ ఇస్ గ్రేట్ డ్రామాటిస్ట్. ఇంత చదివిన తర్వాత వాడు పరీక్షకు పోయి కూర్చుంటే షేక్స్పియర్ గుర్తురాదు, డ్రామాటిస్ట్ గుర్తురాదు. అట్లా మీరు 1000 సార్లు చదివితే ఏమో ఉపయోగం? పరీక్షకు పోయిన తర్వాత ఏముండదు, నాకు బుర్రకెక్కదు. అదంత కష్టమా? 10 ఏళ్ల క్రితం చూసిన సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చెప్పగలవు, ఆ పాటలో నెక్స్ట్ చరణం ఏంటో చెప్పగలవు. నీకు బుర్ర లేదంటే ఉంది, సరైన పందాలు ఉపయోగపెట్టలేదని. మనం చేసేటువంటి ఈ జపం కూడా ఆ షేక్స్పియర్ ఇస్ గ్రేట్ డ్రామాటిస్ట్ లాగా అయింది. సినిమా చూసేది చూడండి, 1000 సార్లు చేస్తే ఉపయోగం ఏంటి? అందుకని నామం రిపీట్ చేయటం కాదు, పిలవటం అని నేను చెప్పిన కారణం. పిలవండి, ఆర్తిగా పిలవండి, బాబా అని పిలవండి. ఎట్లా పిలవాలా? ఇక్కడి నుంచి మనం పిలుస్తుంటే, ఒకవేళ బాబా షిరిడిలోనే ఉన్నాడు అనుకుంటే, ఆయన సమాధిలో ఉన్నాడు అనుకుంటే, సమాధిలో ఉండే బాబా అనాలి, ఆయనకి వినిపించేట్టు పిలవండి. చెప్పాలంటే మనకి సమాధి మనకి ఏమి వినిపించదు, అటువంటి భావం లోపల అంత ఆర్తిగా పిలవాలి, గొంతెత్తి పిలవాలి. అంటే మనకి పెద్దగా అరవటం అది కాదు, లోపల అటువంటి భావంతో బాబా వినపడాలి, వినిపించాలనేటువంటి భావంతో పిలిస్తే ఆయన పలికేటువంటి పలికి రిప్లై ఎలా ఉంటుందని అంటే అనుభవ రూపంలోనే ఉంటుంది. ఆయన పలకటం అంటే గురికి నువ్వు ఆహా ఊహు అండు, నువ్వు అనుకున్న పని అయిపోతుంది. పిలిచి చూడండి. బాబా నామం చేయటం అంటే లెక్క పెట్టుకుని చేయటం కాదు. 10 చేశాను, 100 సార్లు చేశాను, 50 సార్లు చేశానని చెప్పి ప్రతిసారి మనం చేసినప్పుడంతా బాబాని పిలిచినట్టుగా ఉండాలి. జపం అని అంటే పిలుపు. బాబా అని ఇక్కడంటే అక్కడ వినిపించాలి, అలా పిలువు. ఎప్పుడు దాకా పిలవాలి? ఆయన పలికిన దాకా పిలువు. పిలుస్తున్నా వినిపించలేదేమో, ఇంకా పెద్దగా పిలుస్తావు. ఎవరైనా పిలిస్తే పలకపోతే ఏం చేస్తావు? 2వ సారి పిలుస్తావు, 3వ సారి పిలుస్తావు. అట్లా పిలుస్తూనే ఉండు లోపల. మన మనసులో ఆ 10 నిమిషాల సేపు కూర్చొని పెద్దగా కేకవి, ఆర్తనాదం చెయ్యి. ఒక్కొక్కసారి పలికినా కూడా పిలవటం అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. మీకు చాలా మందికి అనుభవం అయిందో లేదు, ఊరికి పిలుస్తుంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ నాది శృతి. ఊరికి వచ్చి డాడీ అంటది. ఏమ్మా అంటే ఏం లేదు డాడీ అంటుంది. డాడీ డాడీ అంటుంటుంది. ఏందిరా ఏం కావాలని అంటే ఏం లేదంటుంది. దాని గురించి అలా పిలవడం సరదా, అలా పిలిస్తే అది బాగుంటుంది అన్నమాట, అంతే. కాబట్టి జపం అంటే పిలుపు, ఒక కేక మన హృదయంలో నుంచి మనం పెట్టేటువంటి, అలా చేయండి. అది జపం చేయడం అంటే. అందుకని నేను ఎప్పుడు బాబా నామజపాన్ని కాలింగ్ అంటాను.
అది బయట బాహ్యంగా చేసేటువంటి జపం కావచ్చు, అంతరాళాల్లో మనకు ఉండేటువంటి భావం రూపంలో ఉండొచ్చు. ఎట్లాగైనా కాలింగ్ అది పిలవాలి. అందుకని అన్నది దట్ కైండ్ ఆఫ్ కాలింగ్ బాబా షుడ్ బి అవర్ స్పిరిచువల్ కాలింగ్. కాన్సన్ట్రేషన్ ఎందుకు కుదరదు, మనసు ఎక్కడికి పోతుందో చూద్దాం. చేసి చూడండి. బాబా అనేటువంటిది ఆయన పేరు ఎవరైనా ఎందుకు పిలుస్తాం? ప్రకాశం అని పిలిచామనుకో పలకాలి అతను, వినపడలేదు మళ్ళీ పిలుస్తాం. లేదు ఎందుకు పలకాలి లేబ్బా అనుకున్నాడు, పలికిందాక పిలుస్తాం. అట్లాగే పిలవండి, రిపీట్ చేయండి, అప్పుడు కాన్సన్ట్రేషన్ పిలుస్తాం.